ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనకి హ్యాజ్ మరియు హ్యావ్ల ఉపయోగం కరెక్ట్గా తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేయబోతున్నాను అనమాట. చూడండి, మనకి ఏవైనా మనకు ఉన్న ఆస్తిని కానీ, మనకు ఉన్నటువంటి లక్షణాలు కానీ, క్వాలిటీస్ కానీ, ఎబిలిటీస్ని కానీ మనం ఎలా చెప్పాలి. అదే రకంగా హ్యాజ్ హ్యావ్ల తర్వాత పొజిషన్ని మనం ఎలా చెప్పాలి. పొజిషన్ అంటే మీరు ఏదైనా కలిగి ఉన్నారనుకోండి, వస్తువు కావచ్చు, ఆస్తి కావచ్చు, లక్షణం కావచ్చు, వాటిని మనం ఎలా చెప్పొచ్చో చూద్దాం. మీ అందరికీ చెప్పాను, ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, రాజేష్ పేర్లు అనమాట. వీటన్నిటి తర్వాత మనము హ్యాజ్ హ్యావ్లలో దేన్ని ఉపయోగించాలి. ఐ వి యూ దే తర్వాత హ్యావ్ని ఉపయోగించాలి. ఐ వి యూ దే తర్వాత హ్యావ్ని ఉపయోగించాలి. చూడండి, ఐ హ్యావ్ ఏ కార్, నేను ఒక కార్ని కలిగి ఉన్నాను. వీ హ్యావ్ ఏ బిల్డింగ్, మేము ఒక బిల్డింగ్ని కలిగి ఉన్నాము. యూ హ్యావ్ మనీ, మనీ ముందు ఎటువంటి ఆర్టికల్స్ పెట్టకూడదు. యూ హ్యావ్ మనీ, మీరు మనీ కలిగి ఉన్నారు. దే హ్యావ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు ప్రాబ్లమ్స్ని కలిగి ఉన్నారు. అలా మనము చెప్పేసుకోవచ్చు అనమాట. అదే రకంగా హీ షీట్లకు వచ్చినట్లయితే హ్యాజ్ ఉపయోగించాలి. హీ షీట్ల తర్వాత హ్యాజ్ని ఉపయోగించాలి. హీ హ్యాజ్ ఏ కార్, అతను ఒక కార్ని కలిగి ఉన్నాడు. షీ హ్యాజ్ అన్ ఐడియా, ఆవిడ ఒక ఐడియాని కలిగి ఉంది. రాజేష్ హ్యాజ్ ఏ సొల్యూషన్, రాజేష్ ఒక సొల్యూషన్ని కలిగి ఉన్నాడు. అలా మనం చెప్తాం అనమాట. ఈ రకంగా మీరు హ్యావ్ని, హ్యాజ్ని మీరు చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది కూడా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.